అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో రిమాండ్ ఖైదీలతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భేటీ అయ్యారు. సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లిన ఆయన వారితో ముచ్చటించారు. అంతకుముందు లగచర్ల రోటిబండ తాండాలో కమిషన్ బృందం పర్యటించింది. సీఎం రేవంత్ ని కలిసి లగచర్ల కేసులో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇస్తామని బక్కి వెంకటయ్య చెప్పారు. దాడి కేసులో అరెస్టు అయిన అమాయకులను విడుదల చేయాలని కోరతామన్నారు. ఇప్పటికీ గ్రామస్తుల భయాందోళన పోలేదన్న ఆయన లగచర్ల ఘటనలో పోలీసులు కర్కశంగా వ్యవహరించారని విమర్శించారు. కలెక్టర్ దాడిని ఖండిస్తున్నారు. ఇక లగచర్ల కేసు ఘటనను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు బక్కి వెంకటయ్య. ఈరోజు వికారాబాద్ జిల్లా లగిచెల్రా రోడ్డుబండ తాండా గ్రామాలను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం విజిట్ చేయడం జరిగింది. అక్కడ గ్రామంలో మరి గిరిజనులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మరి భయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు. వారు చాలా డిప్రెషన్లో ఉన్నారు. మరి వారికి ఒకటే చెప్పినాం మేము, మీకు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది. మరి మొట్టమొదలైతే మరి కలెక్టర్పై దాడి మాత్రం అది మంచి పద్ధతి కాదు. దాన్ని మనం ఖండించినాం. మరి అందరూ కూడా మరి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాడి చేయడము అది మంచి చర్య కాదని చెప్పి కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది. మరి అది సాకు చూసుకొని మరి పోలీసులు మరి విచ్చలవిడిగా మరి గ్రామాలపై పడి అర్ధరాత్రి మహిళలను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా, వృద్ధులను చూడకుండా అమానుషంగా దాడి చేసి మహిళలను అయితే చూపరాందాలు దెబ్బలు కొట్టి ఇలా అమాయకులైన గిరిజనులను, ఎస్సీలను, మరి బీసీలను కూడా ఎవరైతేనేమి కులమే ఎవరైతేనేమి అమాయకులను మాత్రం ఇలా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చింది.